ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చాయ్ టైం 1 o'clock is our chai time, guys. And I literally don't know how people record aesthetic vlogs. You got married to me forcefully. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. సుక్మన్ కి కోపం వచ్చింది. With the recording you make me more irritated. పాపం ఫీల్ అన్నట్టున్నారు. You love me. Women. Don't know, like, but the sketch looks so aesthetic and so good. Pooja, you wanna say something? No, I was just checking if video is on. Video is working, huh? And my husband forgot that he have wife. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. Can I get your phone number, please? I'm sorry, I'm married. వేసేసాడు, బాగా వేసేసాడు. It's paining. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీలో ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతిని, న్యూజిలాండ్లో ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ బ్లాగ్ వచ్చేసి అసలు వీకెండ్ మేము ఎలాగా స్పెండ్ చేస్తాం యూజువల్గా అనేది మీకు చూపించబోతున్నాను. ఇట్స్ గోన్ బి వెరీ ట్రాన్స్పరెంట్, లైక్ వెరీ న్యాచురల్. అసలు మేము వీకెండ్ లైక్ వితౌట్ మేకప్ కానీ ఇట్స్ నాట్ గోన్ బి ఎనీథింగ్ లెస్ దాన్ ద రియల్ న్యాచురల్ లైఫ్ ఆఫ్ అవర్స్. సో మీకు ఎలా నచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. వీకెండ్స్ మార్నింగ్ లేవగానే టీతోనే స్టార్ట్ అవుద్ది అనమాట. అసలు నేను టీ తాగేదాన్ని కాదు ముందు. సుక్మన్ పెళ్లి చేసుకున్న తర్వాతే అలవాటు అయింది. అండ్ ఆల్సో ఈ వీకెండ్ మొత్తం వంట సుక్మనే చేస్తాను. సో అందుకనే ఆలు పరాటాకి ప్రెప్ చేస్తున్నాం. అండ్ ఐ లిటరలీ డోంట్ నో హౌ పీపుల్ రికార్డ్ ఎస్థెటిక్ వ్లాగ్స్. టైం ప్రస్తుతం 12:42 అయ్యింది. వీ వోకప్ అట్ 12. అంటే నేను 10ంటికే లేచి దొల్లుతా ఉన్నా. సో యా, ఓకే, ప్లీజ్ ఇగ్నోర్. ఒక 1 hourలో ఐల్ గెట్ రెడీ బికాస్ వీఆర్ ప్లానింగ్ టు గో అవుట్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చాయ్ టైం 1 o'clock is our chai time, guys. And can you see the doggo over there? He's very cute, very very cute. So let's have some chai. You got married to me forcefully? No. Say it like you mean it. Yes, I did. Look at the sky, guys. Beautiful sky. Sky, that's it, no? అక్కడ చూడు, వెనక పక్క చూడు. We also, how you record my authentic expressions, I want to record yours also, Mr. Handsome. Hello? Hello? Sure. సుక్మన్ కి కోపం వచ్చింది బికాస్ ఐ ఆస్క్, హీ వాంట్స్ టు మేక్ ఆలూ పరాటా బట్ హీ ఆస్క్ మీ టు పీల్. ఐ సెడ్ no. I said I'll do now. With the recording you make me more irritated. So this is why, guys, you don't see him in more vlogs because, say it again. Say it again. आलू मारना मुंह पे चल जाता. ఆట చేసే ముందే మొత్తం ఆలూని ఇలాగా స్మాష్ చేసేసుకొని తర్వాత సుక్మన్ ఆలూకి అంటే మసాలా చేస్తున్నాడు అనమాట. అన్ని మసాలాస్ యాడ్ చేసి మన ఇండియన్ స్పైసెసే. అండ్ దీనిలో చేసిన మసాలా పౌడర్స్ అన్ని అమ్మ స్పెసిఫిక్గా ఇండియాలో పట్టి పంపించింది. ఆలూ పరాటా చేసేటప్పుడు ఆనియన్ ముందుగానే కట్ చేసేసుకొని వీ జస్ట్ హ్యావ్ టు యాడ్ లిటిల్ సాల్ట్ అండ్ లీవ్ ఇట్. అప్పుడు దీనిలో ఆనియన్లో ఉన్న వాటర్ అంతా వదిలేస్తుంది అనమాట. అప్పుడు ఏమంటారు, మనం చేసుకునే ఆలూ మిక్స్ ఉంటుంది కదా, ఇట్ వోంట్ బి లైక్ ఏమంటారు, సాగీగా అవ్వకుండా ఉంటుంది. ప్లానింగ్ టు గో అవుట్, వాటర్ ఫాల్స్కి వెళ్ళాలనిపిస్తుంది అనమాట. సో యాక్చువల్లీ వీఆర్ ప్లానింగ్ టు గో టు వాటర్ ఫాల్స్ టుడే విత్ 2 of our other friends. అయితే ఫస్ట్ నేనైతే స్నానానికి వెళ్ళొస్తా. ఐ లుక్ లైక్ సో
గాన్ కేస్. వీకెండ్స్ అయితే బయటకు వెళ్ళాలనిపిస్తుంది, బట్ అట్ ద సేమ్ టైం ఇంట్లో ఉంటే బద్ధకంగా ఉండాలనిపిస్తుంది. ఐఎమ్ జస్ట్ లైక్ దీస్ డేస్ కాంటెంప్లేటింగ్ బిట్వీన్ దీస్ టూ వర్షన్స్ ఆఫ్ మై సెల్ఫ్. అదనమాట మ్యాటర్. బట్ లెట్స్ గో. హాట్ బాక్స్ లేదు, కొనుక్కోవాలి. సో జస్ట్ అది మా ఇద్దరికి మాత్రమే. దిస్ ఇస్ హౌ పంజాబీస్ ఈట్. దట్టింగ్ ఆలు పరాటాస్ ఫర్ బోత్ ఆఫ్ us. అండ్ మిస్ట్రెస్ మూవీ చూస్తూ తింటున్నాం. తిన్న తర్వాత ఐ కంటిన్యూ ద వ్లాగ్. టడా, బేసికలీ స్కిన్ కేర్ చేసుకున్నా అండ్ దెన్ ఐ అప్లై లిటిల్ ఫౌండేషన్ అండ్ దిస్ ఇస్ హౌ మై స్కిన్ ఈస్ గ్లోయింగ్ ఫర్ నౌ. ఇప్పుడైతే స్టార్ట్ అవుదాం. నా ఫ్రెండ్ పూజ వస్తా ఉంది, బట్ దెన్ షీఈస్ నాట్ లిఫ్టింగ్ ద కాల్. ఐ డోంట్ థింక్ సో. ఐల్ సీ. అంటే మేము వాళ్ళ అంటే ఆ ఎగ్జిట్ తీసుకునే ముందు వరకు ఐల్ ట్రై కాలింగ్ హర్. ఇఫ్ షీ ఈస్ నాట్ లిఫ్టింగ్ దెన్ విల్ గో అహెడ్ బికాస్ టైం ఆల్రెడీ 4 అయిపోయింది. వి 3 o'clock. నాకు అందుకని సమ్మర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. బికాస్ సన్లైట్ 8:30 వరకు ఉంటుంది. సో లేట్గా లేచి లేట్గా చేసుకోవచ్చు అని. వెళ్తూ మాట్లాడుకుందాం. మనం లైక్ యునో ద వే వీ గ్రూ అప్ అవర్ కిడ్స్, దట్ ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా అని చాలామంది అనుకుంటారు కదా. సారీ వీఆర్ టేకింగ్ ఆల్ ద స్క్రాప్ బికాజ్ ఒక ప్లేస్లో రీసైకిల్ కార్డ్బోర్డ్ బాక్సెస్ అన్ని పడేయచ్చు అనమాట. ఆన్ ద వేలో పడేసి వెళ్తామని చెప్పి అవి కూడా తీసుకెళ్తున్నాం. సో మై మమ్ ఆల్వేస్ హ్యావ్ దట్ ట్రోమా. లైక్ చాలాసార్లు అంటే 1 to 2 times మేము యాక్చువల్లీ మమ్మీ మర్చిపోయింది. అంటే ఒక ఏమంటారు 100 kilometers వెళ్ళి కూడా రిటర్న్ రావటం, పొయ్యి మీద పాలు పెట్టి వదిలేసేది అనమాట. చాలా చిన్నప్పటి నుంచి ఒక 2-3 times అలా వెనక్కి వెళ్ళడం, గొడవ చాలా జరిగింది. ఈవెన్ మమ్మీ న్యూజిలాండ్ వచ్చినప్పుడు వెల్లింగ్టన్లో ఒకరు పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ పాపకూర వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళామన్నమాట. బికాజ్ షీ స్కేర్డ్ వెదర్ స్టవ్ ఇస్ టర్న్డ్ ఆఫ్ ఆర్ నో. ఐ డోంట్ నో. చిన్నప్పటి నుంచి చూసి అనుకుంటా ఫస్ట్ థింగ్ ఇంట్లో నుంచి బయట అడిగి పెట్టేటప్పుడు నేను అదే చెక్ చేసుకుంటా. బట్ దెన్ వాళ్ళు చెక్ చేయలేదు. కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ డౌట్ వచ్చి మళ్ళీ ఇప్పుడు ఇంటికి వస్తున్నాం. క్విక్గా చెక్ చేసేసుకొని మళ్ళీ స్టార్ట్ అవుదాం. సమ్ టైమ్స్ యునో మన పేరెంట్స్కున్నవి మనకి తెలియకుండా చాలానే మనకు కూడా వచ్చేస్తూ ఉంటాయి అనమాట. దిస్ ఈజ్ వన్ అమాంగ్ దెమ్. అండ్ దెన్ డోర్లు, విండోస్ ప్రతిదీ ట్రిపుల్ చెక్ చేస్తూ ఉంటాను. ఐ హ్యావ్ దాట్ ఆల్సో. కీస్ ఉన్నాయా, వాలెట్ ఉందా, ఫోన్ ఉందా, కొంచెం ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్త ఎక్కువ. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చాను. సో ఐఎమ్ గ్లాడ్ దట్ సుక్ విల్ బి ఓకే. అంటే యాక్చువల్లీ ఈ ట్రోమా నుంచి కొంచెం బయటకు రావాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాను అనమాట. బట్ దెన్ సమ్హౌ ఒకవేళ చెక్ చేసుకోలేదంటే ఐ సిట్ విత్ దట్ ఎంటైర్ అంతా. ఐ జస్ట్ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. అందుకని మళ్ళీ అది యూనో అలారం సెట్ చేయొచ్చు అనమాట ఇంట్లో ఎవరు లేకపోతే. సో మూమెంట్ ఏమైనా డిటెక్ట్ చేస్తే ఇట్ విల్ యూనో పెద్ద ఇల్లంతా ఇట్ విల్ క్రియేట్ ద బస్. అంటే సో బర్గ్లర్ అలారం లాగా అనమాట. దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనం మౌంట్ వెల్లింగ్టన్ వెళ్ళాలి. విల్ పికప్ పూజ, దెన్ విల్ పికప్ వరుణ్, అండ్ దెన్ లెట్స్ గో పీహా మళ్ళీ వరుణ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇట్ విల్ బి అనదర్ 1 hour. బట్ దెన్ ఇట్స్ ఓకే. హౌ ఆర్ యూ ఫీలింగ్ మై లవ్? గోయింగ్ అవుట్ అరౌండ్ 4:59 ది టైమ్. ఆక్లాండ్ నుంచి బయటకి స్టార్ట్ అవడానికి మాకు 5 అవుతుంది. ఇఫ్ బై ద టైమ్ వీ రీచ్ దేర్ ఇట్స్ గోన్ బి 6 అండ్ వీ హ్యావ్ టు డూ అ స్మాల్ వాక్. ఇట్స్ గోన్ బి 6:30 అండ్ డోంట్ నో హౌ ఇట్స్ వెదర్ ఇస్ గోన్ బి. దిస్ ఈస్ హౌ లైక్ మోస్ట్ ఆఫ్ అవర్ యునో ప్లాన్స్ విల్ బి. మార్నింగ్ ఎప్పుడు కూడా పొద్దున్నే లేగుద్దాం. ఐ థింక్ ద డే వీ ఫిక్స్ అవర్ రొటీన్, ఐ థింక్ ఎవ్రీథింగ్ యునో సెటిల్ డౌన్. But Su came late from work. That is also something I should consider. But then again, chala slow weekend ante mari the slowest of slow living antar kada, madi slowest living. But still we want to do everything though we wake up late. So that is something else, and that's why we love summers. You love me. Weathering today. ఇప్పటి వరకు సన్నీగా ఉంది. జస్ట్ ఇట్ స్టార్టెడ్ బీయింగ్ క్లౌడీ. దిస్ చర్చ్ ఇస్ సో బ్యూటిఫుల్. దిస్ ఇస్ కాల్డ్ ఫ్లాట్ బుష్ కన్నా ఫ్లాట్ మనుకవు. డోంట్ నో లైక్ బట్ దిస్ చర్చ్ లుక్స్ సో ఎస్థెటిక్ అండ్ సో గుడ్. నైట్ టైం లైట్స్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది. పూజను ఎక్కించుకున్నాం అనమాట. సో పూజ స్లెప్ట్
I called her around 12:30. There is a plan. She's like, couple of hours, right? I'm like, yeah, couple of hours. We're gonna leave. So couple of hours from 12:30 will be 2:30. Okay, at least max 3. I called her at 4 o'clock. She's like 3:30, bro. 3:30. Are you leaving now? I'm like, time is almost 4 o'clock. When should I leave then? Oh, she's like, okay. But she's sleeping a lot lately. Yes. Good. So we'll be like, please don't say those kind of things to me. So from Mount Wellington now we are going to dispose rubbish. Only cardboard boxes. Auckland everyone unte. I'll show you the place. It's in Penrose, so you can dispose all your cardboard boxes pretty much there. ఇల్లు షిఫ్ట్ అయిన దగ్గర నుంచి లేదంటే ప్రతి మచ్ మేము అక్కడే కార్డ్బోర్డ్ బాక్సెస్ అన్ని డిస్పోజ్ చేస్తాం. సో వీఆర్ గోయింగ్ దేర్ అండ్ దెన్ విల్ గో టు బ్లాక్ హౌస్ పే టు ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అండ్ దెన్ ఫ్రమ్ దేర్ విల్ స్టార్ట్. యా, దట్స్ ద ప్లాన్. సో దీన్ని ఓజీ ఫైబర్ అంటారు. సో యూ యాక్చువల్లీ కెన్ డిస్పోజ్ ఫ్లాటన్ యువర్ ఆల్ ద కార్డ్బోర్డ్ బాక్సెస్ అండ్ యూ కెన్ యాక్చువల్లీ డిస్పోజ్ ఇట్ హియర్ అనమాట. Want my help? I will also get down. Huh? సో ఇక్కడ ఇలాగా చాలా బిన్స్ ఉంటాయి. సో ఇఫ్ ఎనీ వన్ వుడ్ లైక్ టు డిస్పోజ్ ఓన్లీ కార్డ్బోర్డ్ బాక్సెస్, ఫ్లాటన్ కార్డ్బోర్డ్ బాక్సెస్ వీ కెన్ డిస్పోజ్. ఇవే కొంచెం కష్టం కదా మనం ఫర్నిచర్ కొనుక్కున్నప్పటి నుంచి కానీ అలా అనమాట. సో యా, సో కెన్ యూ సీ దిస్ మెనీ పీపుల్, ఎవ్రీ వన్ ఆర్ గోయింగ్ ఫర్ ఎడ్ షెరిన్స్ కాన్సర్ట్. ఇవాళ ఆక్లాండ్లో ఎడ్ షెరిన్ కాన్సర్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఈ కార్ పార్క్స్ కనుక మీరు చూస్తే ఇవన్నీ బిజినెస్ కార్ పార్క్స్. ఏం చేశారంటే దే ఆర్ యాక్చువల్లీ రియల్లీ స్మార్ట్. బిజినెస్ అంతా కార్ పార్క్స్, స్టాఫ్ కార్ పార్క్స్ ఉంటాయి కదా, అండ్ కస్టమర్ కార్ పార్క్స్ ఆల్సో. సో దే హ్యావ్ గివెన్ ఇట్ ఫర్ ఎడ్ షెరిన్ కాన్సర్ట్. సో ఒక్కొక్క టికెట్ వచ్చేసి కార్ పార్క్కి $20. సో ఎవరైనా అంటే చాలా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది స్టేడియంకి. దట్స్ హౌ దే ఆర్ మేకింగ్ మనీ. ఇప్పుడు మేము పీహా వెళ్తున్నాం. పూజ, యు వాంట్ సే సంథింగ్? No, I was just checking if video is on. Video is working, or she's just checking if video is working anta. Okay guys, ఇంకా అక్కడికి వెళ్ళడానికి how many minutes? 25 minutes అయింది ఉంది ఇంకా టైం. And then time is 5:37 and this is how we do things here in New Zealand. I mean only we. These are Pooja's Bavas. ఇక్కడ యాక్చువల్లీ అసలు సిగ్నల్ కూడా లేదు. అండ్ దెన్ టైమ్ ఇస్ 6:20 అండ్ వి రీచ్ దిస్ ప్లేస్ 8:30కి అలాగా. ద బైకర్స్ హియర్ ఇన్ న్యూజిలాండ్, ఇట్స్ ఫన్. సో 8:30కి అలా సెన్సెట్ అవుతుంది. సో వాక్ బేసికలీ 15 minutes ఉంటుంది టు గో టు ద వాటర్ ఫాల్. సో లెట్స్ సీ హౌ ఇట్స్ గోనా బీ. అండ్ దెన్ వీఆర్ హియర్, we parked somewhere on side of the road. We are typically being Indians. And look at the it is there in the back seat only. Can you please take? So funny. We are walking through the, and my husband forgot that he have wife and he's going so fast. Hey handsome, can I get your phone number please? I'm sorry, I'm married. To who you're married? Oh my god, that is the most scary. Yeah. Style is important, dude. And madam came in bodycon, okay? I clearly told her it is a It's always my thing. Wherever I go, I will wear something very different only. very unique. Don't say different, unique. Yes. So ఇది ఎవరైనా ఇది కిడ్ ఫ్రెండ్లీ కూడా. సో if anyone is planning to come to this place, it's actually really kid friendly. Tubes, పిల్లల్ని ట్యూబ్స్ వేసి you can actually, kids can swim here. It's called Pooja found something and I don't know what it is. Oh, that one, Fairy Falls. So ఇది యాక్చువల్లీ అంత వాక్ కూడా ఉండదు అనమాట. pretty much like 10 minutes.
So we are walking. Bye. Very small. But you're in selfie, okay? आपको आता है? Why I feel like water is going to be cold. It's gonna be cold only. నాకు యాక్చువల్లీ స్విమ్మింగ్ రాదనమాట. నేను ఈ ప్లేస్ ఆల్మోస్ట్ 3 years బ్యాక్ తెలిసింది నాకు. నేను ప్రతి ఇయర్ ఇక్కడికి వస్తాను. లైక్ ఐ రియలీ లైక్ వాటర్ ఫాల్ సౌండ్. లైక్ యాంగ్జైటీ కానీ స్ట్రెస్ కానీ ఏమన్నా ఉన్నా సరే రిలీఫ్ అయినట్టు అనిపిస్తుంది అనమాట నాకు చాలా బాగా. అండ్ మోర్ ఓవర్ ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసి మన నడుము వరకు వస్తుంది. అందుకని ఇక్కడ పిల్లల్ని కూడా తీసుకొస్తారనమాట. ట్యూబ్ అదంతా వేసి ఇవ్వాలంటే నేను వెళ్ళిన రోజు వాన పడుతుంది కాబట్టి ఎక్కువ మంది లేరు, కానీ యూజువలీ ఫ్యామిలీస్ అయితే చాలా మంది ఉంటారు పిల్లల్ని ట్యూబ్లో వేసి. సో పిల్లలు కూడా కిడ్ ఫ్రెండ్లీగా ఉంటుంది కదా. సో ఈ ప్లేస్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఆక్లాండ్ నుంచి 1 hour బేసికల్గా పీహా బీచ్ దగ్గర. కార్ ఇక్కడ పార్క్ చేసామని దట్స్ ద వాటర్ ఫాల్. We are so wet. We have to change clothes. Pooja, मजा आ गया? Too good. Body corner, it's too good. She got in body con. Oh, I have to because I think they're changing clothes. So we are going. We'll wait near toilet. So guys will come there. So Help we can us. help you what? Give the bag so we will get changed. So Pooja's intention is not that, just that it will come out that way. That's it. Oh my god, yeah. సో ఇక్కడ ఉన్నాయన్నమాట మనకి డ్రెస్సింగ్ చేంజింగ్ లాగా. సో వి కేమ్ హియర్. ఆక్లాండ్ రిటర్న్ అయిన తర్వాత బాయ్స్కి పానీపూరి తినాలని ఉందంటే సో ఈ ప్లేస్కి వచ్చేసాము. ఇది యాక్చువల్లీ ప్లేస్ పేరు మర్చిపోయాను. ఇది అవెండేల్లో ఉంది. ఇక్కడ పానీపూరి లైక్ అన్లిమిటెడ్ కూడా తినొచ్చు అనమాట. నేను వెళ్ళిన రోజు బాగాలేదు, కానీ రిమైనింగ్ హాలిడేస్ ఇట్ విల్ బి రియలీ గుడ్ అంట. సో మేము జస్ట్ లైక్ ప్లేట్ తీసుకున్నాం, అన్లిమిటెడ్ తీసుకోలేదు. యాక్చువల్లీ కేమార్ట్కి ప్లానర్ తీసుకున్నాను వచ్చాను ఫ్రెండ్స్ని దింపేసిన తర్వాత. ఐ రియలీ లైక్ దిస్ క్యూట్ లెమన్ ప్లాంట్ అండ్ విచ్ ఐఎమ్ గెట్టింగ్ ఇట్. $13 ఉంది. అండ్ దెన్ ఐ లైక్ దిస్ పాట్ ఆల్సో. పీస్లని రిపోర్ట్ చేయాలన్నమాట. సో ఐ థాట్ దిస్ విల్ బి గుడ్. ఐ డోంట్ నో, వీఆర్ థింకింగ్ దాట్ ఓన్లీ. అసలు లోపలికి ఎందుకు వచ్చాము, రియలీ టైట్ ఆన్ బడ్జెట్. మనం ఇలాంటివి చేయకూడదు అనుకుంటున్నాం. బట్ స్టిల్ అగైన్ వీ కేమ్ ఇన్ అండ్ దెన్ వీఆర్ స్టార్టెడ్ బయింగ్ థింగ్స్ ఫర్ హౌస్ ఓన్లీ. ఇల్లు కొనుక్కున్న తర్వాత ఎవ్రీథింగ్ ఇట్ బికమ్స్ అబౌట్ హౌస్, యూ నో. టైం ఎగ్జాక్ట్గా 10:27 PM అయిందనమాట. అయితే మా రోడ్లో వస్తుంటే పక్కన ఒక ఖాళీ ప్లాట్ ఉంటుంది. ఆ పక్కన ఒక హౌస్ నుంచి పంజాబీ మ్యూజిక్ బాగా వినిపిస్తుంది అనమాట, గరాజ్ నుంచి. అయితే నేను సుక్మన్తో అన్నాను. యాక్చువల్లీ సుక్మన్కి వెల్లింగ్టన్ నుంచి ఆక్లాండ్ మూవ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ అవుతుంది. అయితే అసలు ఫ్రెండ్స్ లేరు. నేనైతే కొంచెం ఈజీగా మాట్లాడగలుగుతా, కానీ సుక్మన్ కూడా మాట్లాడతాడు. బట్ దెన్ అందరితోని యునో చాలా క్లోజ్గా వైబ్ అవ్వలేడు. ఇప్పుడు రీసెంట్గా వరుణ్ అని చెప్పి మా ఫ్రెండ్ అనుష వాళ్ళ హస్బెండ్, తనతో బాగా వైబ్ అవుతున్నాడు. ఇంకా తను తప్ప లైక్ హీ డజంట్ హ్యావ్ లైక్ గుడ్ ఫ్రెండ్స్ కానీ మంచి ఫ్రెండ్ సర్కిల్ అలా ఏమి లేదు. ఎప్పుడూ వర్క్ చేస్తూనే ఉంటాడు పాపం. అయితే అట్లీస్ట్ నైబర్స్ కదా, వెళ్ళి హాయ్ హలో చెప్పేసిరా అని చెప్పేసి అన్న. నిజంగా వెళ్ళనా అన్నాడు కామెడీగా. వెళ్ళు అన్నాను. వెళ్తాడని ఎక్స్పెక్ట్ చేయాలి యాక్చువల్లీ. వెళ్ళాడు. వెళ్ళి కూడా ఒక 10 minutes అవుతుంది, ఇంకా రాలేదు వెనక్కి. డోంట్ నో వాట్ దే వర్ టాకింగ్. బట్ దెన్ వన్ వే ఇట్స్ గుడ్ బికాజ్ మన నైబర్స్ ఎవరో మనకి తెలిసిన అట్లీస్ట్ యునో. బట్ తెలుసుకోవడం మంచిది కదా. జస్ట్ నార్మల్గా వెళ్ళరామంటే నిజంగా మన పిల్లడు వెళ్ళాడు అనమాట. సో ఇంకా రాలేదు. సో లెట్స్ సీ రాగానే ఏం చెప్తాడు. మేము పానీపూరి తిన్నాం. అక్కడ పానీపూరి బాగుంటుందంట. బట్ టుడే ఇట్ వాజ్ లైక్ బిట్ ఆఫ్. అంటే మనం ఏదైనా బాగుంటుంది అని వెళ్ళిన రోజే ఇలా అవుతూ ఉంటాయి కదా. దట్స్ ఎక్స్పెక్టెడ్ ఓన్లీ. సో జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాం. రేపైతే ఫుల్ క్లీనింగ్ డే. రేపు ఎక్కడికి బయటకు వెళ్ళే పని లేదు అని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ గ్రాసరీలు తెచ్చుకోవాలి. బట్ అదర్ దెన్ దట్ వీఆర్ నాట్ ప్లానింగ్ ఎనీథింగ్ మచ్. సో ఇవాళ నైట్కి పిజ్జా తెచ్చుకుందాం, ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ కేమార్ట్కి నాకు ప్లానర్ కావాలి. లైక్ ఐ రైట్ ఎ లాట్. యాక్చువల్లీ చాలామంది అడుగుతారు హౌ డు ఐ మేనేజ్ థింగ్స్ అది ఇది అని చెప్పేసి.
ఐ రైట్ ఇట్ డౌన్. ఇట్స్ నాట్ దట్ నేను రాసిందంతా చేసేస్తానని కాదు, బట్ ఒక 10 థింగ్స్ రాస్తే అట్లీస్ట్ 9 థింగ్స్ చేస్తాను. ఒకవేళ 10th థింగ్ ఇవాళ చేయకపోతే ఐ విల్ డూ ఇట్ ద నెక్స్ట్ డే. ఐ విల్ నాట్ లీవ్ ఇట్ అనమాట. బికాస్ ఇఫ్ ఐ పుట్ అ పెన్ ఆన్ పేపర్ ఐ డెఫినెట్లీ డూ ఇట్. దట్ ఈస్ హౌ ఐ ఫాలో ఈవెన్ మై స్కెడ్యూల్స్ ఫర్ కంటెంట్ క్రియేషన్ ఆర్ కుకింగ్ ఆర్ క్లీనింగ్. ఐ విల్ కీప్ ఆన్ రైటింగ్ సో దట్ నా బ్రెయిన్లో ఇట్ గెట్స్ నోటెడ్ వెన్ ఐ రైట్ ఇట్ డౌన్ అనమాట. సో ఇయర్ యాక్చువల్లీ ఆల్రెడీ 15 days అయిపోయినాయి. ఐ హ్యావ్ టు ప్లాన్ థింగ్స్. రాయాలి అంటే బ్రెయిన్లో బోల్డ్ థాట్స్ వస్తాయి నాకు. బట్ దెన్ ఐ హ్యావ్ టు పుట్ ఇట్ ఆన్ పేపర్ టు రిమెంబర్ అండ్ టు ఎగ్జిక్యూట్ అని చెప్పి అది $6 బుక్ కోసం వెళ్ళి $100 బిల్ చేసుకొని వచ్చాం. బికాస్ ఐ బాట్ ఫ్యూ పాట్స్. తర్వాత అక్కడ ఒక లెమన్ ప్లాంట్ అక్కడ చూపించా కదా, చాలా క్యూట్గా అనిపించదేమో. సైజ్ అటు పెద్దది కాదు, ఇటు చిన్నది కాదు, అలా ఉంది. ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లా. బట్ యా, ప్రస్తుతానికైతే పరిస్థితి అది. మా ఆయన వెళ్ళాడు మాట్లాడటానికి. వచ్చాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా. 1.5 hour తర్వాత సుమన్ ఇంటికి వచ్చాడు. పిజ్జా క్లబ్లో పిజ్జా ఆర్డర్ చేసుకొని మూవీ చూసాము. యాక్చువల్లీ సండే వ్లాగ్ కూడా రికార్డ్ చేశాను, కానీ ఇదే చాలా లెంతీ అయిపోయింది. సో విల్ కంటిన్యూ ఇన్ part 2. మీకు ఈ వ్లాగ్స్ ఎలా అనిపించినాయో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, సో దట్ ఐ కెన్ డూ మోర్ వ్లాగ్స్ అనమాట. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. మంచి వ్లాగ్స్ ఛానల్లో రాబోతున్నాయి. స్టే ట్యూన్డ్.